హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆంధ్రమాత గోంగూర పచ్చడిని ఎలా చేయాలో, అద్భుతమైన రుచితో ఎండుమిర్చితో ఎలా చేయాలో, నెల రోజుల వరకు నిల్వ ఉండే విధంగా ఎలా నూరుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ముందు గోంగూరని శుభ్రంగా వలిచి బాగా కడిగి ఇట్లా వడబొట్లో వేసుకోవాలి. నీరంతా వడిలిపోయిన తర్వాత మనం ఇలా ఒక గిన్నెలో ఒక పాత్రలో వేసి నీరు లేకుండా చూసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా కొండ గోంగూరని తీసుకున్నాను. కొండ గోంగూర పడని వాళ్ళు మామూలు గోంగూరని తీసుకోవచ్చు. ఇలా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. నీరు పోయకుండా శుభ్రంగా ఉడికించుకోవాలి. మూత ఇలా పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. చుక్క నీరు లేకుండా ఇదిగో ఇలా మగ్గిపోతున్నప్పుడు ఒకసారి కలయి పెట్టుకుంటే మధ్యలో ఏదైనా ఆకులు ఉడకపోతే శుభ్రంగా ఉడుకుతాయి. చుక్క నీరు లేకపోయినా చక్కగా ఇలా ఉడికిపోతుంది పేస్ట్ లాగా. లోపు మనం ఎండుమిర్చిని చక్కగా తొడాలుంచుకొని వేయించుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. గోంగూర పచ్చడికి మనం అంతా ఉడకబెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. గోంగూరకి సరిపడినన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. ఎవరు ఎంత కారం సరిపోయింది అనుకుంటే అంత కారానికి సరిపడా తీసుకొని నూనె బాగా వేడయ్యాక ఈ ఎండుమిర్చిని వేయించాలి. అదే నూనెలో పచ్చిశనగపప్పు, మినపప్పు, చిన్నన్ని మెంతులు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. మెంతులు ఫ్రీ మోషన్స్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గోంగూర వలన వేడి చేయకోకుండా చలువ చేసే గుణం మెంతుల్లో ఉంది. అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు రుచిగా ఉంటుంది. జీలకర్ర కడుపుబ్బరం తగ్గిస్తుంది. ధనియాలు కొలెస్ట్రాల్ని కోసేస్తుంది. ఇవన్నీ గోంగూరలో పట్టడం వల్ల అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ప్రధానం. ఇలా ఈ పప్పులన్నీ సగం వేగిన తర్వాత మాత్రమే ధనియాలు, జీలకర్ర వేసి చివరిలో వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపేసి వేయించితే ధనియాలు, జీలకర్ర ముందే వేగిపోతాయి కనుక చివరిలో వేయించడం వల్ల ధనియాలు, జీలకర్ర మాడిపోకుండా ఉంటాయి. నేనైతే కొంచెం కరివేపాకు ఉందని కరివేపాకు కూడా వేయించుతున్నాను. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి కరివేపాకు మొత్తం వేగిపోతుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నూరుకొని మనం పచ్చడిని తయారు చేసుకోవచ్చు. లోపుగా ఎండుమిర్చి కూడా వేయించిన ఎండుమిర్చి ఆరిపోయాయి. మిక్సీ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవచ్చు. కానీ రోట్లో నూరుకునే వాళ్ళు ఇలాగైనా నూరేసుకోవచ్చు. పచ్చళ్ళలోకి మాత్రం ఈ సైజు చిన్నులపైన వేసుకుంటేనే రుచి వస్తుంది. ఇలా నలిగిన తర్వాత మనం వేసుకున్న దినుసులన్నీ వేసి ఇవి కూడా మనం దంచుకోవాలి. ఇలా బాగా నలిగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలిగి పెట్టుకొని నూరుకోవాలి. చిన్నులపైన వేసి కొంచెం రవ్వంతా ఉప్పేసి బాగా నూరుకోవాలి. ఇలా నూరిన తర్వాత పచ్చడి మొత్తం వేసి సరి కలిగి పెట్టి నూరుకోవాలి. పచ్చడి తాలింపు కోసం ఎక్కువ నూనె పడుతుంది ఫ్రెండ్స్. నూనె బాగా వేడాక తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, 2 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం పసుపు, కరివేపాకు ఉప్పంతా వేగాక పచ్చడిని కొంచెంసేపు ఇలా తాలింపులో పచ్చడి ఉండటం వల్ల గోంగూరలో ఉన్న పచ్చి వాసన పోయి తాలింపు బాగా వేగడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజులు, నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. నేను ఈ నల్ల కళాయినే ఎందుకు వాడుతున్నానంటే పోత కళాయిలో వేడి ఎక్కువ ఉంటుంది.
అదిగాక మనకి ఐరన్ పుష్కలంగా అందుతుంది. జెమ్స్లర్ కళాయిలను వాడటం కంటే ఇలాంటి పోత కళాయిలను వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా నూనె మొత్తం కలిసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మొత్తం తగ్గినాక ఒక స్టీల్ కంటైనర్లో భద్రపరచుకుంటే నెల రోజులైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అతిథులు ఎవరికి పెట్టినా చాలా ఆనందంగా తింటారు.